రంగారెడ్డి జిల్లా పత్తి రైతులకు బీఆర్ఎస్ నాయకులు మద్దతుగా నిలిచారు. ఆమన్గల్ మండలం ఆకుతోటపల్లి సమీపంలో ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద అవస్థలు పడుతున్న పత్తి రైతులకు బీఆర్ఎస్ నేతలు అండగా నిలిచారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలు నిబంధన ఎత్తివేయాలని బీఆర్ఎస్ గిరిజన నేత డాక్టర్ పత్యానాయక్ డిమాండ్ చేశారు. వర్షాలు అధికంగా ఉన్నందున తేమ శాతం 15 నుంచి 20% పెంచాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు. పత్తి తడిసి మ్యాచ్ ను 12-8 వస్తా అంటే ఎట్లా సాధ్యమవుతుంది? గత ప్రభుత్వం ఏమో 1 ఎకరానికి 12 క్వింటాల పైచిలకు పత్తి సీసీఐ కొనేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 7 ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే కొనాలని సీసీఐ నిబంధన పెట్టడం ఎంతవరకు సమంజసం? చెప్పుల లైన్లో పెట్టి, ఆధార్ కార్డు లైన్లో పెట్టి ఆ రోజు యూరియా ఇబ్బంది పడింది. ఈ రోజు పత్తి పండించిన పత్తి అమ్ముదామంటే కూడా అదే పరిస్థితి. కేవలం 7 క్వింటాలు కావాలి, ఎక్కువ అంటే ఎక్కడ ఎవరు నమ్ముకోవాలి? దయచేసి ప్రభుత్వ పెద్దలు దిగి రావాలి, పత్తి కొనాలి, రైతులకు న్యాయం జరగాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, రంగారెడ్డి జిల్లా పత్తి రైతులకు బీఆర్ఎస్ నాయకులైతే మద్దతుగా నిలిచారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిజంగా కూడా ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతులు పంట పండించడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో అష్టకష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి నేడు నెలకొంది. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మండలం ఆకుతోటపల్లి సమీపంలో ఉండేటువంటి సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద పత్తి అమ్ముకోవడానికి రైతులు అనేక కష్టాలు పడుతున్నారు, అనేక చర్యలపై ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్నటువంటి స్థానికంగా ఉండేటువంటి బీఆర్ఎస్ నేత గిరిజన నాయకుడు డాక్టర్ పత్యానాయక్ ఆధ్వర్యంలో నేతలంతా కలిసి అక్కడ పత్తి సీసీఐ కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి రైతులతో మాట్లాడి తెలుసుకొని వెంటనే అక్కడ ఉన్నటువంటి వివిధ రకాల తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పేసి పత్తి నిలిచిపోవడం లేదు. ఇది ఒక్కటే కాకుండా గతంలో అంటే 12 క్వింటాలు కొనాల్సినటువంటి పత్తిని కేవలం 7 క్వింటాలకే దాన్ని పరిమితం చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో వస్తుందని చెప్పేసి దీన్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి ఎకరాకు 12 క్వింటాల పత్తి కొనాల్సిందే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒకటే కాకుండా రైతులకు అనేక చర్యలు పెట్టి చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి ప్రభుత్వంపై టీఆర్ఎస్ నేత డాక్టర్ పత్యానాయక్ మండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలక్షన్స్ పైన ఉన్నటువంటి పెద్ద కాంగ్రెస్ నేతలకు రైతుల కష్టాలను తీర్చాలన్న ప్రజలు లేకపోయిందని చెప్పేసి కూడా ఆయన మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులకు అండగా టీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ దళారులతో కుమ్మక్కై ఇలాంటి వ్యవహారం చేస్తున్నారని చెప్పేసి, ప్రస్తుతమైతే రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఒకవైపు వర్షాలు ఉధృతంగా కురిసి అంతంత మాత్రంగా పంట వస్తే దాన్ని తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పేసి, పత్తి బాగలేదని చెప్పేసి, తర్వాత ఈ క్వింటాలకు ఎకరాకు 7 క్వింటాలను కొంటామని చెప్పేసి అనేక విధాలుగా రైతులకు అనేక చర్యలు పెడుతూ ఇబ్బందులు రైతులను పెడుతుంటే మేము మాత్రం ఊరుకోలేమని చెప్పేసి రాబోయే రోజుల్లో రైతుల అయినటువంటి పత్తి తప్పనిసరిగా కొనాల్సిన పక్షంలో పెద్ద ఎత్తున రోడ్లెక్కి రైతుల పక్షాన ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ నేత గిరిజన నాయకుడు పత్యానాయక్ హెచ్చరించినటువంటి పరిస్థితి. అయితే ఈ సీసీఐ కొనుగోలు కేంద్రానికి రైతులతో మాట్లాడడంతో పాటు సీసీఐ అధికారులతో పాటు మార్కెట్ అధికారులతో కూడా ఫోన్లో మాట్లాడి వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు రైతులకు ఉన్నటువంటి సమస్యలు వెంటనే మా డిమాండ్ని కూడా చేరవేయాలని లేని పక్షంలో. శేఖరాచారి, గడిచిన 10 ఏళ్లుగా కూడా గత ప్రభుత్వ హయాంలో రైతు రారాజుగా ఉన్నాడు రాష్ట్రంలో. కానీ ఇవాళ గత 2 ఏళ్లలో కూడా సిచ్యువేషన్ ఒక్కసారిగా తారుమారైపోయింది. పంట పండించే వరకు రైతన్నకి ఒక కష్టం, ఎరువుల కోసం, అటు యూరియా కోసం, విత్తనాల కోసం ఒక కష్టం. తీరా పంట పండించిన తర్వాత ఇప్పుడు ఆ పంటను అమ్ముకోవడానికి మరొక కష్టము. అంటే వ్యవసాయమే దండగా అన్న స్టేజ్కి రైతు ఇవాళ వచ్చేసాడా? నిజంగా కూడా గతంలో అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే రైతుకు వ్యవసాయం పండగలాగా ఉండేది. ఇప్పుడు నిజంగా కూడా దండగా అని చెప్పేసి వాళ్ళు రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఈ మధ్య కాలంలో భారీగా కురిసిన వర్షాలకు అనేక ఇబ్బందులు పడినటువంటి రైతు కనీసం యూరియాలన్న సక్రమంగా వస్తే అదే దానికోసం కూడా బారులు తీరించడం కనిపిస్తుంది. మరి ఇతరపు పండినటువంటి పంటను అమ్ముకోవడానికి
కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి అంతా కూడా ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అంటే పంట అమ్ముకోవడానికి పత్తి అమ్ముకోవడానికి కూడా ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసి అంటే ఆన్లైన్ లో అమలు చేయాలి ఫ్లాట్ బుక్ చేయాలి. ఈ ఫ్లాట్ బుక్ చేయాలంటే ఖచ్చితంగా రైతులకు ఫ్లాట్ బుక్ చేయడం సిస్టమ్ తెలియదు పాపం వాళ్ళు ఇంకొక ఆన్లైన్ కావాల్సినటువంటి పరిస్థితి అనిపిస్తాయి. ఇదంతా కూడా రైతులు జనాలు దీంట్లో ప్రవేశించి ఆ ఉన్నతంగా రైతులను నష్టపరిచే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వాలు స్పందించి వెంటనే రైతులకు న్యాయం చేసే విధంగా ప్రతి పూర్తి స్థాయిలో కొనే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అమన్గల్లో ఆకుతోటపల్లి సమీపంలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.